గుడ్ ఈవినింగ్. సెప్టెంబర్ 10, 2020 భారతదేశం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన రోజు. ఆ రోజు ఏం జరిగింది అనంటే, ఫ్రాన్స్లో తయారు చేయబడ్డ రఫాల్ జెట్ ఫైటర్స్ ఒక 5 మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేర్చబడ్డాయి. ఈ రఫాల్ జెట్స్ అనేవి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జెట్ ఫైటర్స్లో ఒకటి. ప్రస్తుతం మనకు ఇతర దేశాలతో ఉన్న ఈ టెన్షన్స్ చూస్తుంటే ఎప్పుడైనా యుద్ధం వస్తుందేమో అన్న ఆలోచన అనుకున్నప్పుడు మనకు ఈ మిలిటరీ పరంగా బాగా శక్తివంతంగా ఉండాలి. ఇప్పుడు మనకున్న మిలిటరీ శక్తితో పాటుగా ఈ రఫాల్ జెట్స్ తోడయి మన ఎయిర్ ఫోర్స్ యొక్క బలం పెరిగింది. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఈ రఫాల్ ఫైటర్ జెట్స్ని మనం ఏ దేశం నుంచి మనం దిగుమతి చేసుకున్నాం? ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. అలాగే ఈ రఫాల్ ఎయిర్ జెట్స్ అనేవి, జెట్ ఫైటర్స్ అనేవి ఏ దేశంలో ఉత్పత్తి జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. అలాగే ఈ రఫాల్ జెట్ ఫైటర్స్ని తయారు చేసే కంపెనీ పేరేంటి? దసాల్ట్ ఏవియేషన్. దసాల్ట్ ఏవియేషన్ అది ఫ్రాన్స్లో ఉన్న ఒక మేజర్ ఏరోస్పేస్ కంపెనీ. ఆ కంపెనీ ద్వారా ఇవి తయారు చేయబడుతున్నాయి. అలాగే మనం కనుక క్లియర్గా చూసుకుంటే 4 సంవత్సరాల క్రితం ఈ ఒప్పందం భారతదేశం అలాగే ఫ్రాన్స్ మధ్యలో జరిగింది. తద్వారా మనకు 36 ఈ రఫాల్ ఫైటర్ జెట్స్ని ఇస్తాము అని చెప్పేసి ఫ్రాన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. దాని విలువ 59,000 కోట్లు. 59,000 కోట్లు. దాంట్లో మొత్తం మనకు వచ్చేవి 36. ఆ 36లో ఫస్ట్ బ్యాచ్లో మనకు 10 డెలివరీ అయ్యాయి. 10 డెలివరీ అంటే మనకు భారతదేశానికి ఇచ్చేశారు. కానీ 10లో 5 మాత్రమే భారతదేశానికి వచ్చాయి. మిగతా 5 ఇంకా ఫ్రాన్స్లోనే ఉన్నాయి. ఎందుకంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కొనసాగుతుంది. కాబట్టి ఫ్రాన్స్లోనే ఉండి మన పైలట్స్ అక్కడ దాని మీద ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇక మిగతా 5 వచ్చేసాయి. సెప్టెంబర్ 10, 2020న ఈ 5 రఫాల్ ఫైటర్ జెట్స్ని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనం చేర్చుకున్నాము. అంటే మన సైనిక శక్తి, వాయుసేన శక్తి అది ఇంకా బలోపేతమైంది. సో ఈ కార్యక్రమంలో మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్తో పాటుగా ఆయన కౌంటర్ పార్ట్ ఫ్రాన్స్ నుంచి వారు కూడా పాల్గొనడం అనేది జరిగింది. సో ముఖ్యంగా మనకు ప్రస్తుతం ఉన్న ఈ టెన్షన్ సిచ్యువేషన్లో మనకు ఇది స్ఫూర్తిని, బలాన్ని కలిగించే ఒక అంశం. ఇక మిగతావన్నీ కూడా మొత్తం 36 రావాలి. 36లో 10 డెలివరీ చేశారు. 5 ఇండియాకు వచ్చాయి. ఆ 5 కూడా మన సైన్యంలో, మన ఎయిర్ ఫోర్స్లో చేరిపోయాయి. మిగతా 5 అతి త్వరలో వస్తాయి. ఇక మొత్తం 36 వచ్చేసి మన భారతదేశానికి రావాలి అంటే అది 2021 చివరి వరకు అది అవుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మన ఈ వాయుసేన యొక్క బలం అనేది ఇప్పుడు ఇంకాస్త పెరిగింది అని మనం చెప్పొచ్చు. రైట్, ఇది ఒక పాయింట్. రైట్, చెప్పిన పాయింట్స్ అన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సెప్టెంబర్ 10, 2020న మన ప్రధానమంత్రి గారు ఒక కొత్త యోజన, ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం పేరు ఏంటంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. మత్స్య సంపద యోజన, MSY అంటే ఏంటిది? ఈ మత్స్య సంపద అంటే, మత్స్య అంటే ఏమిటిది? చేపలు. చూడండి, మనకు ఇక్కడ రెండు ఉంటాయి. మనం జనరల్గా ఆక్వాకల్చర్ అని కూడా వాడుతుంటాము. ఆక్వాకల్చర్ అంటేనేమో చేపలు, రొయ్యలు వీటన్నిటికి సంబంధించిన పెంపకం గురించి వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే పిసికల్చర్ అంటామో, పిసికల్చర్ అన్నప్పుడు కేవలం చేపలకు సంబంధించింది. రైట్, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జ్ఞాపకం పెట్టుకోండి. ఆక్వాకల్చర్ అంటే ఏంటి, అలాగే పిసికల్చర్ అంటే ఏంటి? పిసికల్చర్లో కేవలం చేపల పెంపకం గురించి వస్తే, ఆక్వాకల్చర్లో చేపలు, రొయ్యలు మిగతావన్నిటి పెంపకం గురించి వస్తుంది. క్లియర్? అయితే ఈ మత్స్య సంపద యోజన అనేది కేవలం చేపల పెంపకానికి సంబంధించింది. దానికి సంబంధించి ప్రధానమంత్రి గారు 20,050 కోట్ల రూపాయలని దీనికోసం కేటాయించడం జరిగింది. అలాగే ఈ దీంట్లో ఉన్న వ్యక్తులందరికీ సహకరించడానికి
హెల్ప్ చేయడానికి, అసిస్టెన్స్ కావడానికి, వారికి ఏమైనా డౌట్స్, అనుమానాలు ఉంటే, సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఒక యాప్ కూడా తయారు చేయడం అయింది. ఆ యాప్ పేరు ఏంటంటే ఈ గోపాల. క్లియర్? సో ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది ఏంటంటే ఈ గోపాల యాప్ దేనికి సంబంధించింది? మత్స్య సంపద యోజనకు సంబంధించింది. దాన్ని ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అంటే ఏంటి? రైట్? సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. చూడండి, మనకు కరోనా సిచ్యువేషన్ బాగా ఉన్నప్పుడు, ఇప్పటికీ భయంకరంగా ఉంది, అది వేరే విషయం. అప్పుడు ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. ఆ ప్యాకేజ్ పేరేంటి? ఆత్మనిర్భర్ భారత్. రైట్? అయితే ఇప్పుడు ఈ మత్స్యకారుల కోసం ఈ యోజన ఏదైతే వచ్చిందో దానికి సంబంధించిన 20,050 కోట్లు కూడా ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో ఒక భాగమే. రైట్? సో ఇది జ్ఞాపకం పెట్టుకోండి. సో రఫాల్ గురించి జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఈ మత్స్య సంపద యోజన గురించి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక మూడోది ఏంటంటే మన భారత ఉపఖండం. రైట్? ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే మన ఉపఖండం అంటే భారతదేశము దాని చుట్టుపక్కల ఉన్న దేశాన్ని కలిపి మనం భారత ఉపఖండము అంటాం. దాంట్లో ఒక దేశం వచ్చేసి శ్రీలంక. శ్రీలంకలో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. కొత్త ప్రధానమంత్రి వచ్చాడు. అది కాకపోతే చాలా అనుభవజ్ఞుడు, మహింద రాజపక్స ప్రస్తుతం శ్రీలంక ప్రధానమంత్రి. అలాగే అంతకుముందు జరిగిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో వారి సోదరుడు గొటబాయ రాజపక్స అధ్యక్షుడు. ఒక సోదరుడు అధ్యక్షుడు, ఒక సోదరుడు ప్రధానమంత్రి. గొటబాయ రాజపక్స రాష్ట్రపతి అయితే మహింద రాజపక్స ప్రధానమంత్రి. రైట్? అయితే వారు తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే శ్రీలంకలో గోవధ కౌ స్లాటర్ అనేది నిషేధిస్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ శ్రీలంకలో చూస్తే చాలామంది బుద్ధులు అక్కడ కనిపిస్తారు. ఆ బౌద్ధుల ఓట్ల వల్లనే మొన్న జరిగిన ఎన్నికల్లో విపరీతమైన మెజారిటీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్? దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని శ్రీలంకలో గోవధ నిషేధించాలి అని నిర్ణయం తీసుకున్న దేశం ఏది అంటే శ్రీలంక. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. రైట్? ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చైనా. మన పొరుగున ఉన్న చైనా, ఈ కరోనా వైరస్ అక్కడి నుంచే వచ్చింది అని అందరూ ప్రతి దేశం భావించే చైనా, మిగతా దేశాలు ఎలాగైతే వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయో చైనా కూడా వ్యాక్సిన్ తయారు చేస్తుంది. అయితే చైనా రీసెంట్గా చెప్పింది ఏంటంటే ఈ వ్యాక్సిన్ స్ప్రే రూపంలో తయారు చేస్తున్నామని చెప్పింది. దానికి సంబంధించిన ప్రయోగం కూడా అతి త్వరలో మొదలు కాబోతుంది. 100 మందిని సెలెక్ట్ చేసి ఆ 100 మంది పైన ఈ ప్రయోగం చేయడానికి చైనా సిద్ధపడుతుంది. ఆ స్ప్రే ఏంటంటే ఆ స్ప్రేని ముక్కులో స్ప్రే చేస్తారు. చేయడం వలన కరోనా వైరస్ చనిపోతుంది అని ఒక ఆలోచన. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి. ఫైన్. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ప్రతి పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. ఈ గోపాల యాప్ దేనికి సంబంధించింది? మత్స్య సంపద యోజన అంటే ఏంటి? ఈ మత్స్య సంపద యోజనని ప్రారంభించింది ఎవరు? దానివలన ఎవరికి లాభము? అలాగే పిసికల్చర్కు ఆక్వాకల్చర్కు జనరల్ నాలెడ్జ్లో పిసికల్చర్కు ఆక్వాకల్చర్కు గల తేడా ఏంటి? అలాగే రఫాల్ జెట్స్ అది ఏ దేశానికి చెందినవి, మనం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నాము, మొత్తం ఎన్ని, దాని విలువ ఎంత, అలాగే ఈ రఫాల్ ఫైటర్ జెట్స్ని తయారు చేసే సంస్థ పేరు ఏమిటి? దసాల్ట్ ఏవియేషన్. అది ఎక్కడ ఉంది? ఫ్రాన్స్లో ఉంది. ఈ పాయింట్స్ అన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఇటీవల భారత ఉపఖండంలో ఏ దేశం గోవధను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది? శ్రీలంక. రైట్? అలాగే కరోనా వ్యాక్సిన్కి సంబంధించి నోస్ స్ప్రే, ఆ స్ప్రేని తయారు చేయాలి, స్ప్రేని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి చైనా. ఈ పాయింట్స్ అన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇక ఈ రోజుకి సెలవు. మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.